మీ గురువేటి ఆకాశం వైపు చూస్తున్నాడు. మేఘాలు అమ్మేద్దామనేటి. నువ్వు కొంటావా? ఆ వర్షాలు పడిన మేఘాలు నాకెందుకులే. ఇప్పుడు మా గురువు మ్యాజిక్ చేస్తాడు చూసుకో. ఇతనేటి పీసీ సర్కారా? కాదు, ఎంసీ పరార్. అడవుడు ఈడే మా గురువే. ఓహో, మన మ్యాజిక్ ఈ కార్నర్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వే మ్యాజిక్ చేయబోతున్నావు? కళ్ళున్నాయి కదా, చూసుకోవచ్చు కదా. ఓహో, నువ్వు ఎల్టీటీఈ కదా. ఎల్టీటీఈ అంటే ఏంటి? అంటే లుకింగ్ టు టోక్యో టాకింగ్ టు ఈజిప్ట్ అని. మరి అయితే నేను నా పరశిశ్రేనా? పరిశీలన కూడా మ్యాజిక్ అనేటి. అది తిరిగి కింద ఆడదు, అది మ్యాజిక్. ఓహో, అయితే విసిరి నేను చూస్తాను. అదే ఓహో, పనిలేదు పనిలేదు. థ్యాంక్ యూ టెండూల్కర్. చూసారా మా గురువు గారు మ్యాజిక్ ఎలా చేశారా? గురువు గారు మ్యాజిక్ కలర్ కొట్టారు. ఇందులో ఏదో తిరగేసి ఉంది. కళ్ళు అనుకుంటున్నావు ఏంటి? తిరగేస్తున్నారు. మా నమ్ముదా నమ్మేది లేదా? ఇదంతా రొంబ మోసమప్ప. ఇందా మన పరుసు వాడిని విసిరి చూపించు, అప్పుడు నమ్ముతాం. వద్దులేండి, ఫీల్ అవుతారు. చూస్తున్నారా, దొరికిపోన్నాడు. చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఆ పర్స్ ఎలా ఇచ్చుకోండి. ఇంకెవరైనా విశ్వాసం వస్తే ఇప్పుడే ఇచ్చుకోండి. ఏ అజయ్, ఇప్పుడు నమ్ముతానప్ప. సరే చప్పట్లు కొట్ట, పరుసు వాడు వస్తాడా? నీ పర్స్ కదా, నువ్వే కొట్టుకో. మనము కొడితే వస్తాడా? వస్తాడే. కొట్టిగా బురద వెళ్తుంది. సింపుల్ గా చంపేశావు. నువ్వు కనుక ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్నావు అనుకో, వచ్చిన కప్పులు కాపలాకాయలాగా ఇండియా అప్పుల పాలు అయిపోయింది. ఇదిగో రూపాయి, నెలంతా పార్టీ చేసుకో. కుమ్మే. హలో, ఎస్, ఎవరు? పావని, జస్ట్ మినిట్. ఓకే, రే చిట్టు, పావనికి ఫోన్ వచ్చింది, పిలు. పావని అక్క, నీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు పావనిని చూడబోతున్నాను. హలో తాత్, నేను కళ్యాణ్. చెప్పరా తాత. అదే మీరు సెలెక్ట్ చేశారే అమ్మాయి. అదే ఆ విషయమే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను రా. నీ పెళ్లి విషయంలో మేము కాస్త తొందరపడ్డామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి అనేది సొంత నిర్ణయం మీద జరగాలి కానీ మాలాంటి పెద్దోడు బలవంతం మీద జరగకూడదు కదా. పైగా నువ్వేమో అమెరికాలో చదువుకొచ్చిన కుర్రోడివి, నీకు కొన్ని ఊహలు ఆలోచనలు ఉంటాయి కదా. అయ్యని కాదు కానీ నువ్వు ఆ పావని మర్చిపో. ఏ తాత్, స్టాప్ ఇట్. భలే వాడివే. ఆ అమ్మాయిని ఇప్పుడే చూశాను, నాకు సూపర్ గా నచ్చింది. జీలకర్ర బెల్లం పెడితే ఆ అమ్మాయి నెత్తి మీద పెడతాను. ఎస్ తాత్, నా విషయంలో మీరు పెద్దవాళ్ళుగా ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకురని నాకు మరోసారి అర్థమైంది. పావని నీకు నచ్చి తీరుద్దని నాకు తెలుసురా. ఓకే తాత్, నీ మటుకు నువ్వు అక్కడ పందులతో మంచి ముహూర్తం పెట్టించు, నా మటుకు నేను ఇక్కడ పావనితో ప్రొసీడ్ అయిపోతుంటాను. ఓకే. వచ్చి హాయ్, ఐఎమ్ కళ్యాణ్. హ్యాండ్ ఎవరు అనమాట. కీప్ ఇట్ అప్. వావ్, బ్యూటిఫుల్ ఐస్, వెరీ నైస్. పిల్లలు వెళ్ళండి, విని లడ్డూలు చేస్తుంది, వెళ్ళి తినండి. అవి వీళ్ళని చిన్న పిల్లలు తినేవి, మా రేంజే వేరు, పని చూసుకో. వావ్, వాట్ ఏ నవ్వు, చూడగానే పుడుతుంది లవ్వు.
అయ్య బాబాయ్ యాంగ్రీలో కూడా జాంగ్రీలో ఉన్నావు. అక్క ఇంకేమన్నా పిచ్చా? ఓయ్ చూస్తుంటే పిచ్చిలాగే ఉంది. అవును, ప్రేమ పిచ్చి. అందమైన అమ్మాయిని చూడగానే వయసులో నా అబ్బాయి కలిగే ఫీలింగ్. అయ్య బాబాయ్ ఎక్కువసేపు చూస్తే ప్రేమించేలా ఉన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారేమో. ఆ తర్వాత చాలు చాలు, చాలా ఎక్కువైంది. మేనస్ లేదా? ఆ, చూస్తుంటే ఎడ్యుకేటెడ్ లా ఉన్నావు. అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఇడియట్. హలో, లవ్ స్టోరీలు ఎప్పుడు టీవీ సీరియల్ లాగా సాగదీయకూడదు. సింగిల్ ఎపిసోడ్ ఫినిష్ చేయాలి. ఓయ్ చైల్డ్ ఆర్టిస్ట్ లాగే ఉండవు. సీనియర్ ఆర్టిస్ట్ లాగా సలహాలు ఇవ్వకు. అవుట్ అవుట్. బ్యాడ్ టైం. హాయ్. మిడ్ నైట్ మసాలా చూసే టైంలో ఏంటి చదువుతున్నారు? అబ్బో, ఓ జాతకం చదువుతున్నారా? ఏంటండి ఓల్డ్ ఫ్యాషన్. ల్యాప్టాప్లో మీ జాతకం చూసుకుంటారా? అక్కర్లేదు, నీ జాతకం చూసుకో. ఏంటండి అంత కోపం ఎందుకు? సరే నా జాతకం చూసుకుంటాను, చూద్దాం. నీ కాబోయే భార్య కుడి తోడపైన పుట్టుమచ్చ ఉంటుంది. తొడ మీద పుట్టుమచ్చ ఉంటుందా? పెళ్లి చూపుల్లో మోహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. ఇంకా తొడేం చూపిస్తారు? అది కుడి తొడ. అరే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంది. ఉంటే మాత్రం నాకు పెళ్ళమైపోతారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళతా. వెయిట్. మీ ప్రేమ గొడవలతో మొదలవుతుంది. ఏమండి అంటే అన్నానంటారు కానీ మన ఇద్దరం గొడవ పడ్డాం. మరి మీరు నన్ను ఏమైనా ప్రేమించారా? లేదే. వెయిట్. అమ్మాయి మీ పక్కనే ఉంది. పక్కనే ఉందా? ఎవరై ఉంటారబ్బా? పేరు పావనియా? పావని గారు, మీ పేరు పావనియా? స్టూపిడ్. హే థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏమండోయ్ అప్పుడప్పుడు జాతకాలు కూడా నిజం అవుతాయండోయ్. దీన్ని కాకపోతే నా లవ్ వర్కౌట్ అవుతుంది. హాయ్. హాయ్. ఏం చెల్లెమ్మా ఒడియాలు పెడుతున్నావా? ఏంట్రా పిలుపు మారింది? నాతో ఏమైనా అవసరం ఉందా? అబ్బే చా బావగారు మాత్రం అదుర్సే. విషయం డైరెక్ట్ గా చెప్పు. మరి డైరెక్ట్ అంటే అదేనే. అమ్మాయి అంటే నాకు ఇష్టమే. ఏమై? పావని. ఎప్పటి నుంచి రోయ్? అది జస్ట్ మొన్నటి నుంచేనే. కానీ నాకు ఎన్నెన్నో జన్మల బంధంలాగా విడదీరాని అనుబంధంలా అనిపిస్తుంది. టీవీ సీరియల్ డైలాగులు కొట్టకు. మరి దాంతో చెప్పావా? కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాను, రివర్స్ కొట్టింది. ఇష్టం లేదని చెప్పిందా? చాలా కష్టం అందులే. నేను పనిలో ఉన్నాను, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి నీ పని చూసుకో. పని మీదగా నీ దగ్గరకు వచ్చాను. హే చెల్లెమ్మా, సిస్టర్, బెహన్, తంగచి, అక్క, తల్లి, చెల్లి, అమ్మ అమ్మ అమ్మ. ఊరికే నా వెంట పడకు. అయ్యో ఇంతకీ నన్నేం చేయమంటారా? అడుక్కో. ఆ పావని దగ్గర నా గురించి 4 మంచి మాటలు చెప్పే. మాటలతో పుట్టడానికి ప్రేమ ఆవేశం కాదురా, అదొక ఫీలింగ్. అది కాదే. అయినా అది చాలా ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అనవసరంగా మా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ చేయకు. అలాంటిదేం లేదు. ఓహో, అందుకేనా అది ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నావు. సాయంత్రం పువ్వులు కొనడానికి బజార్కి వెళ్తున్నావు, అక్కడికి మాత్రం రావద్దు. రాన్లేవే, ఎందుకు వస్తాం? మాకు ఉంది. సాయంత్రం అక్కడికి చస్తే రాను. వినయ్ ఫ్లాష్ ఇక్కడ కొన్నామే. అయ్యో వద్దే. ఓకే ఇక్కడ చూద్దాం. యా బాగున్నాయి. ఇవి ఎలా ఇస్తున్నావయ్యా? కనకాంబరాలమ్మా, మోర్ 7 రూపాయలండి. హాయ్. ఏ అది రావద్దన్నాను కదరా. రాక తప్పలేదు. మల్లెపూలు ఎలా ఇస్తున్నావు? 5 రూపాయలమ్మా. 4 మూలే భయ్యా. అలాగేనండి. నీనా అటు చూద్దాం పదా. చంపేస్తున్నాడు. ఈ బుట్టెంత? 200లమ్మా. బుట్టెందుకే? ఉండని లేవే, నేను ఇస్తాను. పద పద. ఏంటి? ఆగవే ఆగు. ఏంటయ్యా? అలా నీకు నువ్వు కొన్నావు, వ్యాపారం అంతా చెడగొడుతున్నావు. డబ్బులే ఇవ్వ 200 నుంచి పూలు తీసుకెళ్ళు. అరే ఇవ్వయా. తప్పదా? తప్పదు, త్వరగా ఇవ్వు. అరే ఇవ్వమంటే.
ఇదిగో పోలే వెళ్ళా. ఈ టోటల్ బండి ఎంత? మొత్తం అంతా అమ్మా 1000 రూపాయలు. ఎందుకే ఏడిపిస్తావు? నువ్వు ఉంటవే చెప్తా. అయిపోయావురా. లెక్క ఏంటి? డబ్బు డబ్బు ఆ? 1000 ఆ? మొత్తం. మ్. మ్మ్. మ్హూ. మ్మ్. ఈ రెండు మాత్రం నాకెందుకు, నువ్వు పెట్టుకో. ఆ. బండి తోసుకెళ్ళు, వెళ్ళు. పనులు చేస్తే సరిపోదు, చూసుకున్నాడు నేర్చుకో. మళ్ళీ గుద్దేసావంటారా బక్కడా? నా నిన్ను గుద్దినానా నువ్వు నన్ను గుద్దినావురా దొక్కడా? అది కూడా కనపడి సావదురా ఐస్లెస్ పెలో. రే నా నైస్లెస్ పిల్లనైతే నువ్వు బెయిన్లెస్ పిల్ల, కలర్లెస్ పిల్ల. అది సరే అయ్యగారు గాజులను తీసుకురమ్మన్నారు బెయిల్లో. తెస్తాను. తీరా గాజులు తెచ్చిన తర్వాత వాటిని కూడా బద్దలు కూడా చస్తాను నా భయం. ఆ కళ్ళు దగ్గరెట్టి నడిస్తే ఏంటి బతలు? ఐస్లెస్ పిల్ల, యూజ్లెస్ పెలో, బెయిన్లెస్ పిల్ల, రైట్లెస్ బెయిన్లెస్ పిల్ల. రాస్కెల్స్ పొద్దుస్తమానం గుద్దులు చావడం తప్ప చెప్పిన పని చేసి చావరా? అవతల గాజులు వచ్చి గట్టయింది, గాజులు వేస్తున్నాడు కూడా. ఆడ అప్పుడే వచ్చేసేటండి. ఆడు మరి వెళ్ళి నా గాజులు వేయించుకో. పద మీ వేయించుకుందాం. ఇద్దరికి అదే కరెక్ట్. చావండి చావండి. వెళ్తున్నాం బాబు. ఏమించు నాకు అయ్ బాబోయ్. వీడొకడు ఐస్ వేసుకోవడం. ఏ నీకు ఈ కలర్ బాగుంటాయి. వద్దులేవే, ఆ కలర్ ఆయనకి నచ్చదు. చూసారా ఆంటీ, అప్పుడే కాబోయే శ్రీవారి టేస్ట్ ని ఫాలో అవుతుంది. హాయ్. గాజులు చూస్తున్నారా? నీకోసమే. ఆ. బాబు కళ్యాణ్, కళ్యాణ్ బాబాయ్, మన ఇద్దరం అలా బయటికి వెళ్దాం. బయటికి ఎందుకు బాబాయ్, ఇక్కడే కలర్ఫుల్ గా ఉంది. మీరు కూడా కూర్చోండి. నేనా కూర్చోవలసిందేనా? కూర్చోండి బాబాయ్, కూర్చొని చూడండి. తప్పదా? ఆ, బాబాయ్ నీకు అగ్ని పరీక్ష. ఏంట్రా అది? నీకు నిజంగా మా పిన్ని మీద ప్రేమ ఉంటే కళ్ళు మూసుకుని ఆకుపచ్చగా తీయాలి. ఓకే? వామ్మో ఇదేం బాగలేదు రోయ్. కావాలంటే కళ్ళు తెలుసుకొని అన్ని ఆకుపచ్చ గాజులు తీస్తా. అదేం కుదరదు. తప్పదా? తప్పదు. ఏమో తీస్తున్నా. తీయండి. మీ పిన్ని మీద నాకున్నది మామూలు ప్రేమ కాదురా. నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఆకుపచ్చ గాజు తీసుంటా. అయిపోయా. లోపలికి రండి, మీ పని కొంప ముంచావు కదరా. ఏమోయ్ ప్రేమ లేకపోతే నీతో పాపం ఇంతకాలం బాబాయ్. కాపురం చేస్తానే. ఆగవే, నా మాట విను. ఇప్పుడు నా మనసులో ఒకటి అనుకున్నాను. పచ్చగా తీస్తాను, చూస్తారా?